హాయ్ హలో ప్రైజ్ లార్డ్, వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ డే. మరి ఈ యొక్క శ్రేష్టమైన దినంలోనికి మీ అందరికి స్వాగతం. అందరు బాగున్నారా? అందరు బాగున్నారని మరి నేను ఆశిస్తున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని ప్రతిరోజు ప్రార్థనలో నేను మా యొక్క సంఘం ఆత్మీయ తండ్రి గారు ఎల్లవేళ ప్రార్థన ఇస్తున్నారు. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, మనము ఈరోజు కీర్తనల గ్రంథం నుండి 119వ అధ్యాయం నుంచి 132వ వచనం ధ్యానం చేసుకున్నామా? అయితే కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క పరిశుద్ధమైన నామమునకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు. తండ్రి, మరొక దినం మాకు ఆయుష్ను పొడిగించి తండ్రి మరి ఈ యొక్క శ్రేష్టమైన దినంలో మీరు మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు వాక్యం ద్వారా నీవు నాతో మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే చూసుకున్నట్లయితే హల్లెలూయా, మరి ఈ రోజు 119వ అధ్యాయం నుంచి 132వ వచనము, నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. హల్లెలూయా. ఈ రోజు మరి ఆ భక్తుడు ఎంత తగ్గి ఉన్నాడో ఒకసారి ఆలోచన చేద్దామా? మనం ఏమంటున్నాడంటే, ప్రభువా అంటే మోకాళ్ళ మీద ఉంది, మరి ఆకాశం వైపు తన చేతులు ఎత్తి, ప్రభువా యేసయ్య నీ నామమును ప్రేమించు వారికి, అంటే నీ పేరంటే ఎవరికి ప్రేమో నీవు చేయదగినట్లు, వారికి నీవు చేయదగినట్లు నా వైపు తిరిగి, అంటే నా తట్టు తిరిగి నన్ను కరుణింపు దేవా, అంటే నన్ను దయచూడు అని సాధనిస్తున్నాడండి. హల్లెలూయా. ఈరోజు చూడండి, నీ నామమును ప్రేమించు వారికి, నీ పేరంటే ఎవరికి ప్రేమో, అంటే ఎవరికైతే ఇష్టమో ప్రేమ నీవు చేయదగినట్లు, ప్రభు మీరైతే ఏవైతే మరి వాళ్ళ ఎడలో చేస్తారో, అంటే వారిని నీవు దయ చూసినట్లు, వారిపై నీ దయ ఉంచుతావు, నా వైపు తిరిగి, ప్లీజ్ ప్రభు నా వైపు కూడా తిరుగు, నా వైపు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు, నీ యొక్క దయను, నీ యొక్క ప్రేమను నా వైపు కుమ్మరించు, నా మీద చూడు, నన్ను దయ చూడు అని ఈరోజు బతిమలాడుతానండి. హల్లెలూయా. ఈరోజు అట్టి ప్రార్థన మనం చేద్దామా? ప్రభు ఈరోజు తండ్రి నీవంటే మరి ఎవరికి ఇష్టమో, నీ పేరంటే ఎవరికి ప్రేమో ప్రభు, వారి ఎడల నీవు దయ చూసినట్లు ప్లీజ్ నా వైపు కూడా ఒక్కసారి తిరిగి నీ దయను నీ గొప్ప నా మీద కుమ్మరించు ప్రభు అని ఈరోజు ప్రార్థన చేద్దామా? హల్లెలూయా. చూడండి, ఒకసారి ఇంగ్లీష్లో చూసుకుంటా, లుక్ అట్ మీ, నా వైపు తిరిగి చూడు, అండ్ బీ మర్సిఫుల్ టు మీ. అయితే చూడు, మర్సిఫుల్ అంటే దయ. ఇక్కడ నన్ను మరి వారి ఎడల నీవు దయ చూసినట్లు నన్ను దయ చూడు, టు మీ, మర్సిఫుల్ టు మీ, అండ్ ఆల్వేస్ టు డూ దోస్ హూ లవ్ యువర్ నేమ్. చూడండి ఎంత గొప్ప మాట. అండ్ యు ఆల్వేస్ డూ టు దోస్ హూ లవ్ యువర్ నేమ్, అంటే నీ నామమును ప్రేమించు వారికి నీవు దయచేసినట్లు, నీవు చేయదగినట్లు. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. మనం చూసుకున్నట్లయితే సహోదరుల, ఈ రోజు ఒక విశ్వాసి ఏమనుకుంటాడు చూద్దాం మనం. ఇక్కడ దేవుడు తమ నుండి ఆ ముఖము తప్పేసుకున్నాడని, తమ బాధలకు తమ కష్టాలకు తమను వదిలేశాడని ఈరోజు విశ్వాసులు అప్పుడప్పుడు మరి అనిపిస్తూ ఉంటుందండి. ఈరోజు అవును, నీకు నాకు ఏదో ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురయ్యే ఉంటుంది. అలాంటి సమయంలోనట మన సొంత నిర్ణయాలకు, సొంత అభిప్రాయాలను, మనోభావాలను నమ్మకూడదు అని ఈరోజు రచయిత అంటారు. హల్లెలూయా. మనం చూడండి, ఎలాంటి సమయాల్లో మన సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు, మరి మనోభావాలను మనం నమ్మద్దు. అయితే దేన్ని నమ్మాలి? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, దేవుని మార్పు లేని వాగ్దానాలపై నమ్మకం ఉంచాలి. అంటే దేవుని యొక్క వాగ్దానం నమ్మదగినవండి. హల్లెలూయా. వాటిలో అన్ని చేంజెస్ అవి ఉండవు. దేవుడు ఒక్కసారి వాగ్దానం చేసిండాడంటే అది పక్క నెరవేరు. నా జీవితంలో నీతో కూడా వచ్చి దేవుడిని యెహోవా అన్నాడు. కాబట్టి ఈ రోజు ఆయన ఒక వాగ్దానం పట్ల నమ్మకం వచ్చాడు. ఈ రోజు ఇలా సజీవుల లెక్క నీ ముందు ఉండగలిగినాడండి. హల్లెలూయా. ఈ రోజు మనం చూసిన వారు దేవుని మార్పు లేని వాగ్దానం పట్ల నమ్మకం ఉంచుదామా? అయితే ఈ వాక్యం నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చేద్దామా? దేవుని యొక్క శ్రేష్టమైన కృప నీకు మరి నీ కుటుంబ సభ్యులకు మరి హోల్ ఫ్యామిలీ అందరికీ తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.